హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద ఆర్ఆర్ బుల్ ఛానల్. మరి చూస్తున్నారు కదా, ఈ వారం సంత అయితే జరుగుతుంది. సో ఈ సంత అడ్రస్ వచ్చేసి తెలంగాణ స్టేట్, జోగులాంబ, గద్వాల్ డిస్టిక్, ఐజ మండలం. అండ్ ఈ సంత ఐజ మండలంలో ప్రతి గురువారం అయితే జరుగుతుంది. అండ్ ఇక్కడ చూసుకున్నట్టయితే మంచి సైజులో ఉన్న కోడైతే ఉంది. సో అది ఎక్కడి నుంచి వచ్చింది, రేట్ ఎంత చెప్పినారు అనేది అయితే కనుక్కోవడానికి అయితే ప్రయత్నిద్దాం. సో చూస్తున్నారు కదా, ట్రాన్స్పోర్ట్ అంటే ఇంటి దగ్గర నుంచి రైతులు తెచ్చేటప్పుడు జాగ్రత్త అవుతుంది. సో అక్కడ చూడండి, అదైతే చాలా స్ట్రెయిన్ అయిపోయినట్టుంది. సో తెచ్చేటప్పుడు జాగ్రత్తగా సంతకి తీసుకురండి, ఎందుకంటే వాటికి చాలా ఇబ్బంది అవుతుంది తీసుకొచ్చేటప్పుడు. సో జాగ్రత్తగా తీసుకురావాలని అయితే రైతులకైతే మనవి చేసుకుంటున్నాం. సో చూస్తున్నారు కదా, దూడ అయితే బాగుంది. 75,000 అయితే చెప్తున్నారంట. సో అక్కడికైతే లేచి నిలబడింది అదైతే. సో తెచ్చేటప్పుడు చాలా జాగ్రత్త అయితే తీసుకురండి. సో ఇక్కడ చూస్తున్నారు కదా, ఏదైతే బాగుంది. మరి ఇది ఎంత చెప్తున్నారు అనేది అయితే చూద్దాం. జత ఒకటే తెచ్చినట్టున్నారు ఇవాళ జత. ఏం చెప్పినారు ఇవి? 135. ఎవరివి? తిమ్మంతోటి పొడిసా? పొడిచేస్తా అనేది ఏమన్నా? 2 దుక్కులు అవుతా. పని గ్యారెంటా? 4 పనులా? ఎన్ని పనులు ఉన్నాయి? సర్దుకొచ్చలేవు ఇంకా. రైతులేనా వ్యాపారస్తులా? నంబర్ చెప్తారా? చెప్పనా? 96 40 51 68 54. ఏం పేరేనా? సీను. సో చూసిన కదా, వాళ్ళైతే మరి ఏమంటారు, వ్యాపారస్తులు అంట. సో వాళ్ళ దగ్గర కోడలు అలాగే ఎద్దులు అయితే లభిస్తాయి. సో వ్యవసాయానికి ఎవరైనా తీసుకోవాలనుకుంటే ఆ నెంబర్కి అయితే కాల్ చేయండి. అండ్ అలాగే ఇక్కడ చూస్తున్నారు కదా, ఎద్దులు ఇంకా అయితే వస్తున్నాయి. సో అన్ని కోడల్ని మరి ఎద్దులని అయితే చూపిస్తాను, చూడండి. సో చూడండి, మంచి సైజులో ఉన్న కోడలు అయితే వస్తున్నాయి. చూస్తున్నారు కదా, అక్కడ స్లిప్ అన్నట్టయితే గడ్డ అయితే వేసుకోండి. సో ఇట్లయితే పెట్టుకోకండి, చాలా గడ్డ అయితే వేసుకోవడానికి అయితే ప్రయత్నించండి, ఎందుకంటే స్లిప్ అవుతుంది. సో జాగ్రత్త దించేటప్పుడు. ఇక్కడ డోర్ దగ్గర అయితే ఇక్కడ చూసుకుంటున్నారు కదా, ఇక్కడ డోర్ దగ్గర ఇలా ఖాళీగా అయితే పెట్టుకోకండి. సో ఎంత వీలైతే అంత గడ్డి పెట్టుకోవడానికి అయితే ప్రయత్నం చేయండి. సో వాటికి దిగడానికి చాలా ఇబ్బంది అవుతుంది అనమాట, స్లిప్ అవుతుంది. అక్కడ చూస్తున్నారు కదా, మొత్తం
చెప్పనబ్బా ఎవరు అనా ఎవరు అనా అంటే వెనుక వాళ్ళ ఎన్ని జతలు తెచ్చినారు? 3 జతలు. ఇవి ఎంత చెప్పినారు అనేది? 1,48,000. రైతులా వ్యాపారస్తులేనా? రైతులేనా? సో ఇవైతే వెనుక వాళ్ళకి సంబంధించినయంట. 1,40,000 అయితే చెప్తున్నారు. మరి వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.